అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా గుత్తి వంకాయ ఫ్రై తయారీ విధానం. ముందుగా గుత్తి వంకాయలను నీట్గా క్లీన్ చేసుకుని 4 ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద బాండీలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయలను ఒక 10 to 15 మినిట్స్ పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇవి 80% మగ్గే వరకు చూసుకోవాలి. ఆ తర్వాత 4-5 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరకాయలు చీలికలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలోనికి స్టఫ్ చూద్దాం. 2-3 టేబుల్ స్పూన్ శనగపిండి, దానికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని అవి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మగ్గించి ఉంచుకున్న వంకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం అదే బాండీలో ఆయిల్ యాడ్ చేసుకొని పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు అవి ఫ్రై అయినాక మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అవి బ్రౌన్ కలర్ వచ్చేలోపు మనం తయారు చేసి ఉంచుకున్న పౌడర్ని వంకాయల్లోనికి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టఫ్ పెట్టి ఉంచుకున్న వంకాయలను ఈ ఉల్లిపాయల్లోనికి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు అనేవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న పౌడర్ మిగిలిన దాన్ని ఈ వంకాయల్లోనికి యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ ఫ్రై రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.